సిటీ స్పాట్స్ సెల్ఫీ షాట్స్. సెల్ఫీ స్పాట్స్ గా మారిన పాత బస్తీ అందాలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని కుంచనపల్లిలో జయభేరి నిర్మాణ సంస్థ తమను మోసం చేసిందని మండిపడుతున్నారు అపార్ట్మెంట్ వాసులు. టీడీపీ మాజీ ఎంపీ మురళీమోహన్కు చెందిన జయభేరి సంస్థ అన్ని సదుపాయాలు ఏర్పాటు చేశామంటేనే ఈ ఫ్లాట్స్ను కొనుగోలు చేశామన్నారు బాధితులు. తీరా చూస్తే మౌలిక వసతులు లేవని, ఫైర్ సేఫ్టీ కూడా లేదని వాపోయారు. తాడేపల్లి జయభేరి క్యాపిటల్ అపార్ట్మెంట్స్ వద్ద జయభేరి నిర్మాణ సంస్థ వైఖరిని నిరసిస్తూ కార్లు అడ్డం పెట్టి మరీ నిరసన తెలిపారు అపార్ట్మెంట్ వాసులు. దాదాపు 9 నెలల నుంచి సమస్యలను జయభేరి సంస్థ దృష్టికి తీసుకెళ్తున్నా పట్టించుకోవట్లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, 2 రకాలుగా ఉంటాయి అవి. ఒకటి, వాళ్ళు మాకు కమిట్ చేసినాయి, ఇవన్నీ మీకు మేము చేస్తామని కమిట్ చేసినాయి కొన్ని. అవి కూడా ఇప్పటికీ వాళ్ళు ఓసీ వచ్చిన తర్వాత 1 ఇయర్ దాటిపోయినా కానీ ఇంతవరకు వాటిని గురించి మేము ఎన్నిసార్లు రిప్రజెంట్ చేసినా ఇంకా కొన్ని మిగిలిపోయినాయి. అవి కంప్లీట్ చేయాల్సి కొన్ని మిగిలిపోయినాయి అన్నమాట. అవి పూర్తి చేయడం ఒకటి. రెండోది, కొన్ని మాకు ఇక్కడ కన్స్ట్రక్షన్లో కొద్దిగా చిన్న చిన్న డిఫెక్ట్స్ ఉన్నాయి. అంటే లైక్ వాటర్ రావటం, ఇట్లా మన వచ్చిన కలామిటీకి వచ్చిన వాటర్, అట్లాంటి కొన్ని పాయింట్లు కొన్ని ఉన్నాయి అన్నమాట. అవి కూడా చాలా వరకు చేశారు కానీ బట్ చాలా ఇంకా పెండింగ్ ఉన్నాయి అన్నమాట కొన్ని. సో ప్లస్ కొన్ని మెయింటెనెన్స్ ఇష్యూస్, ఇవన్నీ మేము ఇన్ రైటింగ్ ఈమెయిల్స్ అన్ని ఇచ్చాము, రిప్రజెంటేషన్ ఇచ్చాము, బట్ చేస్తున్నాం అంటారు కానీ కంప్లీట్గా అట్లా. వాటిని గురించి మేము వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇచ్చి ప్రాబ్లం అనిపించి మేము ఇప్పుడు ఈ రకంగా వాళ్ళు రెస్పాండ్ అవ్వటం లేదని, జయభేరి రెస్పాండ్ అవ్వటం లేదని ఈ రకంగా చేయాలని రెసిడెంట్స్ డిసైడ్ చేసుకున్నాం. ప్రతి బ్లాక్లోనూ కూడా ఒక రిసెప్షన్ లాంజ్ ఒకటి ఉంది. ఆ రిసెప్షన్ లాంజ్లో రిసెప్షన్ పెట్టలేదు. సెక్యూరిటీ ఈజ్ వెరీ వెరీ వీక్. మాకు బేస్మెంట్ 1, బేస్మెంట్ 2లో కార్ పార్కింగ్స్ ఉన్నాయి. ఈవెన్ లైటింగ్ కూడా అట్లీస్ట్ 50% ఆఫ్ ది లైట్స్ అనేది ఎప్పుడు ఎలగవు. అసలు కవర్ చేసిందే 75% కవర్ చేస్తే దాంట్లో 50% ఎలగవు. రాత్రిపూట ఏదన్నా ఆడాళ్ళు వెళ్ళినా, లేకపోతే మగపిల్లలు వచ్చినా, పిల్లలు ఏదన్నా వచ్చినా, ఏదన్నా జరిగితే ఎవరు రెస్పాన్సిబుల్? స్టాబింగ్ ఏదైనా జరిగినా, లేకపోతే ఏదైనా ఆడపిల్లల్ని అబ్యూజ్ చేసినా దాన్ని పట్టించుకునే వాళ్ళు లేరు. మాకు సీసీటీవీ కెమెరాస్ ప్రొవైడ్ చేయమంటే అట్లీస్ట్ సీసీటీవీ కెమెరాస్ కూడా ప్రొవైడ్ చేయట్లేదు. 2017లోనే గవర్నమెంట్ అన్ని అపార్ట్మెంట్స్కి సీసీటీవీ కెమెరాస్ ప్రొవైడ్ చేయమని బై రూల్ సర్క్యులర్ ఇష్యూ చేసి అన్ని చిన్న అపార్ట్మెంట్లు కూడా 10 అపార్ట్మెంట్లు ఉన్న అపార్ట్మెంట్ కూడా ప్రొవైడ్ చేపిస్తే 370 ఫ్లాట్స్ ఉన్నటువంటి ఈ గేటెడ్ కమ్యూనిటీ దాంట్లో కనీసం సీసీటీవీ కెమెరాస్ కూడా మాకు ప్రొవిజన్ లేదని చెప్తున్నారు. ఇలాంటి చెప్పుకుంటా పోతే 100 ఉన్నాయి.